నేను లోపల రావచ్చా ప్రొడ్యూసర్ గారు? అరే నువ్వా విజయ్, లోపలికి రావడానికి అనుమతి అడుగుతున్నాడు కొత్తగా. హ్యాండ్సమ్ హీరో. అంత పొద్దున పిలిపించే ఏంటి అర్జెంట్ పని? అరే ముందు కూర్చోవాయ్, చెప్తా కదా నేను. దా. చెప్పండి దొరగారు, ఆజ్ఞవండి. ఇదిగో మై ఫ్రెండ్, నీ చెక్. ఎమర్జెన్సీ అంటే ఇదా? ఏ పనికైనా ఇది కావాల్సిందే కదా. ఇక శుభవార్త విను. ఈ జూన్ నుంచి అందరు ఆర్టిస్టుల దగ్గర డేట్లు తీసేసుకున్నాను. తమరు త్వరగా నా స్క్రిప్ట్ రాయడం పూర్తి చేయాలి, లేదంటే నేను మునిగిపోతాను. ఆహా, అయితే అసలు ఎమర్జెన్సీ ఇదన్నమాట. యూ డోంట్ బాదర్, నేను స్క్రిప్ట్ ఎలా అయినా పూర్తి చేసేస్తాను. సరే, ఓ పని చేద్దాం. ఓ 10-15 రోజులకి ఎటైనా వెళ్ళొద్దాం మనం, ఏదైనా హిల్ స్టేషన్కి. అక్కడ సులభంగా స్క్రిప్ట్ రాయడం పూర్తయిపోతుంది. ఐడియా బానే ఉంది. ఎప్పుడు వెళ్దాం? రేపు వెళ్దాం. రేపా? వచ్చే వారం ఫైనాన్సర్తో నాకు మీటింగ్ ఉంది, అందుకని మధ్యలో 2-3 రోజులకి ఇక్కడికి మళ్ళీ రావాలి. మీటింగ్ పూర్తవగానే మళ్ళీ అక్కడికి వచ్చేస్తాను. అంటే నన్ను ఒంటరిగా వదిలేస్తారు? విజయ్, నువ్వు కావాలనుకుంటే మీ ఆవిడ కూడా తీసుకెళ్ళు. ఐ డోంట్ మైండ్. వద్దులేరా, రాహుల్ పరీక్షల దగ్గరికి వస్తున్నాయి. ఉమ్మవాడిని దగ్గర నుండి చదివిస్తోంది. యాక్చువల్లీ నన్ను కూడా మరి వెళ్ళనివ్వదేమో. అయ్యి బాబోయ్, నువ్వు మాత్రం ఆగద్దు, లేదంటే నా బండి ఆగిపోతుంది. నువ్వు అక్కడే వెళ్ళు. సరే అయితే మరి రేపు పొద్దున 9ంటికి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. ఓకే? నీ ఆజ్ఞను ధిక్కరించే అధికారం ఉందా నాకు? డాడీ, నన్ను వదిలేసి వెళ్తారా? దిస్ ఇస్ నాట్ ఫేర్. లేదు బాబు, చూడు, నీకు పరీక్షలు లేకపోతే మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్లేవాడిని. అసలు నరేష్ అంకుల్ అయితే అందరినీ వెళ్ళమన్నారు తెలుసా? ఇంకా చాలండి, ఉత్తిన ఆశ పెడతారు. లేదు వదినా, ఇది ఆశపెట్టడం కాదు. రాహుల్ పరీక్షలు అయిపోగానే మిమ్మల్ని అందరినీ నేనే స్వయంగా తీసుకెళ్తాను. నిగంగఢ్ అనే చిన్న హిల్ స్టేషన్ ఉంది, అద్భుతమైన ప్రదేశం. ప్రామిస్ అంకుల్? ప్రామిస్ బాబు. ఇక వెళ్దాం ప్రొడ్యూసర్ గారు. విజయ్, చిన్న సమస్య వచ్చి పడింది. ఏమైంది? ప్రోగ్రామ్ క్యాన్సిలా? క్యాన్సిల్ అవ్వలేదు. ఆ ఫైనాన్సర్తో మీటింగ్ అని చెప్పాను, గుర్తుంది కదా? ఆ మీటింగ్ రేపటికే ఫిక్స్ అయిందిరా. నీతో పాటు రావడం కుదరదు. ఇక్కడ పని పూర్తవగానే వచ్చేస్తాను నేను. ప్లీజ్ డోంట్ మైండ్ యార్. అరే ఇందులో అనుకునేది ఏముందిరా, ఓ పని కోసం కదా వెళ్తోంది, బాతాగారి కొట్టడానికి కాదుగా. నేను అక్కడికి వెళ్తాను. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే రాహుల్, బాయ్ ఓకే, బాయ్ బాయ్. డాడీ. సరే ఉమా, నువ్వు జాగ్రత్త. వెళ్ళగానే ఫోన్ చేయండి. ప్రత్యేకంగా చెప్పాలేమిటి? వస్తావు దినమ్మా. బాయ్ బాయ్. బాయ్ రాహుల్. బాయ్ అంకుల్. చిన్నడు వెళ్దాం. అరే నేను తీసుకో. పర్వాలేదురా, నడు. బాయ్ ఉమా. ఓకే, బాయ్ బాయ్. బాయ్ డాడీ. రండి సార్, రండి. మీరు సరైన టైంకి వచ్చారు. మంచి సీజన్ లో వచ్చారు. భలే బాగుంటుంది సార్. గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ వెల్కమ్ విజయ్ గారు. నేను నేను ఈ హోటల్ మేనేజర్ని. ఇదిగోండి నా కార్డు. వెల్కమ్ సార్. మీకు నేను ముందే తెలుసా? మీరంటే తెలియని వారెవరు సార్? ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద రైటర్ సార్ మీరు. 2 రోజుల ముందే టీవీలో మీ ఇంటర్వ్యూ చూశాను సార్. వాహ్, చాలా అద్భుతం. ఇంతలో నరేష్ మల్హోత్రా గారి ఫోన్ వచ్చింది మీకోసం రూమ్ బుక్ చేయమని. మీరు ఈ హోటల్ దిగటం వల్ల మా హోటల్ పేరు ప్రతిష్టలు పెరిగిపోతాయి సార్. చూడండి మేనేజర్ గారు, నేను ఇక్కడికి ఓ పని మీద వచ్చాను. నాకు పూర్తిగా ప్రైవసీ కావాలి. నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ఓ మంచి రూమ్ని ఏర్పాటు చేయండి సార్. నో ప్రాబ్లం సార్. మీకు వెస్ట్ సైడ్ ఓపెన్గా ఉండే సూట్ ఇస్తాను సార్. కిటికీ తెరలు తీస్తూనే మబ్బు తెరలు మీ కళ్ళ ముందు ఉంటాయి సార్. థ్యాంక్ యూ. రూమ్ నెంబర్ 105 తాళాలు ఇవ్వు. 105 ఇమ్మంటారా?
ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు, ఏ ప్రాబ్లం లేదు సార్. వాడికి అలా వంత పడే అలవాటు ఉంది సార్. ఆ, 105లో అయ్యగారు సామాన్లు పెట్టరా. అలాగే. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు మొదటిసారి ఇటువైపు వస్తున్నారు కదా, అయితే వ్యూ భలే ఉంటుంది సార్. ఈ 105 రూమ్ ముందు చూశారు, ఆహాహాహా, ఎక్కడ చూసారులేండి, ఇప్పుడు చూస్తారు. భలే ఉంటుందిలేండి. వెల్కమ్ టు రూమ్ నెంబర్ 105 సార్. ఇదిగోండి మీ సూటు. ఎలా ఉందంటారు? రండి సార్. చాలా అందమైన సూట్ సార్. ప్రస్తుతం ఇక్కడ అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. మొదటిసారి వచ్చారు కదా సార్ మీరు. సార్ ఆ కట్టెలు తీస్తూనే కుడివైపున గ్రీన్ వ్యాలీ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమో స్విమ్మింగ్ పూల్, ఇదేమో బాత్రూమ్ సార్. బాత్రూంలో నీళ్ళు వస్తాయా? 24 గంటలు వస్తాయి సార్. వేడి నీళ్లు, చన్నీళ్లు, అన్ని నీళ్లును. ఆ షవర్ కూడా పనిచేస్తుంది. వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. సార్ మరి నేను వెళ్ళరానా? సరే సార్, ఏం పర్వాలేదు. ఇదిగో నిన్నే. ఏంటి సార్ పిలిచారా? నీ పేరేంటన్నావు? సార్ నా పేరు అమితాబ్, అంతకుముందు గోవింద, అంతకుముందు రితిక్ సార్. బయట మార్కెట్ లో ఏ హీరో హిట్ అయితే ఆ పేరుతో నేను ఇక్కడ చలామణి అవుతాను సార్. ప్రస్తుతానికి నేను అమితాబ్ పేరుతో హిట్ అవుతున్నాను సార్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా సార్. మరి అయితే సార్ నేను వెళ్ళమంటారా? వెళ్ళనా? వెళ్ళు. ఏదైనా అవసరం వస్తే పిలుస్తానులే. సరే సార్. మరి సరే పర్లేదు, కొందరు కస్టమర్లు అంతేలేండి. వస్తా. రామ్మా చిలకమ్మా. ఈ సెలయేటి గలగలలు, ప్రకృతి చిరు నగవులు, ఈ వీచే చల్లటి గాలి మైమరిపించేను నా మది. ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? క్షమించండి, మిమ్మల్ని కలవటం చాలా ముఖ్యం. అందుకే తలుపు కొట్టకుండా లోపలికి వచ్చేసాను. కానీ తలుపు లోపల నుంచి వేసిందిగా. లేదు, నేను బయట నుంచి త్వరగానే తెరుచుకుంది, నేను లోపలికి వచ్చేసాను. మీరు? నిజానికి ఏదో పని మీద హోటల్కి వచ్చాను. ఎవరో చెప్పారు ఇక్కడ ఫిల్మ్ రైటర్ ఉన్నారు అని. అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చారు. మీరు నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను మిమ్మల్ని మా అమ్మాయి కోసం కలవాలనుకున్నాను. తనకి సినిమాలో నటించడం చాలా ఇష్టం. వెరీ బ్యూటిఫుల్, యంగ్, టాలెంటెడ్. చూస్తుంటే మీకు నేను ఈ విధంగా లోపలికి రావడం ఇబ్బందిగా ఉన్నట్టుంది.
ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను మరోసారి వస్తాను, మా అమ్మాయి ఫోటో తీసుకొని వస్తాను. మనం వెళ్ళొస్తాను. బాయ్. హలో ఉమా, ఎలా ఉన్నావు డార్లింగ్? ఐఎమ్ ఫైన్. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయలేదే? నేను చేద్దామని అనుకున్నాను కానీ ఉమా, ఇక్కడ ఓ చిన్న సంఘటన జరిగింది. సంఘటన? చాలా విచిత్రమైన సంఘటన. ఏమైందండి? ఉమా, నేను నా రూమ్లోనే ఉన్నాను, సామాన్లు సర్దుకుంటూ సూట్ కేసులు ఖాళీ చేస్తూ. అకస్మాత్తుగా బాత్రూంలో షవర్ రావడం మొదలైంది. బాత్రూంలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. నీళ్లు పోతుంటే నేనే పంపు కట్టేశాను. ఇదన్నమాట సంఘటన. అది కాదు, నేను చెప్పేది పూర్తిగా విను. ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందామని పడుకుండిపోయాను. మళ్ళీ ఉన్నట్టు స్త్రీ కొట్టు విని ఉలిక్కిపడి లేచాను. కళ్ళు తెరిచి చూస్తే నా ముందు 35-40 ఏళ్ల స్త్రీ నిలబడి ఉంది. వాళ్ళ అమ్మాయిని ఎలాగైనా హీరోయిన్ చేయమని నన్ను రిక్వెస్ట్ చేయడం మొదలెట్టింది. నాకు మరీ విచిత్రంగా అనిపించింది. ఆమె వెళ్ళిపోగానే తన వెనకాలే నేను వెళ్ళి చూశాను, కానీ ఆమె కనపడలేదు. గాలిలాగా కనపడకుండా మాయమైపోయింది. అదెలా సాధ్యమండి? ఉమ్మా, నేను కూడా చెప్పేది అదే. ఇదంతా నా భ్రమంటావా, లేక నేనేమైనా కలగన్నానా? ఏంటో మరి, భలే విచిత్రమైన అనుభవం ఇది. తలుపులు లోపల నుంచి లాక్ చేసినట్టు నాకు బాగా గుర్తుంది కూడా. తను లోపలికి ఎలా వచ్చిందంటావు? సరే, ఇంక వదిలే గాని, ఇంతకీ రాహుల్ ఎలా ఉన్నాడు? వాడు చదువుకుంటున్నాడు. పిల్లమ్మంటారా? వద్దొద్దు, డిస్టర్బ్ చేయకు వాణ్ణి. మీరు అన్నం తిన్నారా? లేదు, ఆర్డర్ చేశాను, వస్తూనే ఉంటుంది. ఓకే, భోంచేసి హాయిగా పడుకోండి. నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏ మిస్టర్ ఆగు. ఏమైంది ఇన్స్పెక్టర్? ఏం లేదు సార్, మీరు ఆత్మహత్య చేసుకుంటున్నారేమో అనుకున్నాను. మీకు నా మొహం చూస్తే ఆత్మహత్య చేసుకునే వాళ్ళ కనిపిస్తుందా ఏమిటి? ఆత్మహత్య చేసుకునే వాళ్ళ మొహం మీద ఆత్మహత్య చేసుకుంటామని రాసి ఉండదు. అదంతా వాళ్ళ మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందు దీని పేరు టైగర్ పాయింట్, ఇప్పుడు దీని పేరు సూసైడ్ పాయింట్ అంటున్నారు. ఎంతో మంది ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్స్పెక్టర్, జస్ట్ రిలాక్స్. ప్రస్తుతానికి ఆత్మహత్య చేసుకునే ఆలోచన లేదు, ఇంకా బతుకుదాం అనుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తుంటే ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అంటే ఏ టీవీలోనో ఎక్కడో. నా పేరు విజయ్ రాహి. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో కొద్ది గొప్ప పేరున్న రచయితని. అరే విజయ్ గారా, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి. నా ఆలోచన కరెక్ట్ అయ్యింది. ఇంతకు మీరు ఎక్కడ ఉంటున్నారు? హోటల్ క్వీన్ ప్యాలెస్ లో. సరే విజయ్ గారు, ఆ దేవుడి దయ వల్ల నాతో పని పడదనుకుంటున్నాను. కానీ ఏదైనా అవసరం వస్తే మాత్రం ఐఎమ్ ఇన్స్పెక్టర్ వల్లభ్ సక్సేనా. నైస్ మీటింగ్ ఇన్స్పెక్టర్. నైస్ మీటింగ్ సార్. మరి నేను వస్తాను. బాయ్.
హలో ఉమా, నువ్వా? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంతకు ముందు కూడా ఫోన్ చేశాను. ఏదో పనుండి కిందాక వెళ్ళాను. ఒక్కరేనా లేక ఎవరైనా తోడున్నారా? ఆ, ఒక్కడిని ఎలా వెళ్తాను? నాతో పాటు తను కూడా ఉంది. తనంటే ఆ అర్ధరాత్రి అమ్మాయా? తను కాదు, ఎప్పుడు నాతో ఉంటుందే తను. కబుల్ చెప్పడం బానే నేర్చుకున్నారు. ఎవరున్నారు మీతో ఇప్పుడు? నీ జ్ఞాపకాలు. అవునా? ఆ, నీ జ్ఞాపకాలేగా నీడలా ఎప్పుడు నా తోడుండేవి. నిజంగానా? నీతో ఏనాడైనా అబద్ధం చెప్పానా? నీ నుంచి ఏదైనా దాచానా నేను? ఇక్కడ స్క్రిప్ట్ పూర్తి చేయాలని వచ్చాను కానీ నేను చాలా మిస్ అవుతున్నాను. ఎలా ఉన్నావు? మిమ్మల్ని తలుచుకుంటున్నాను. ఉమా, పని పూర్తి కాగానే రెక్కలు కట్టుకుని నీ దగ్గర వాలిపోతాను. సరేనా? నీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే, ఓకే, బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. నేనే మిమ్మల్ని నిన్న కలిశాను కదా. మా అమ్మాయి గురించి మీకు చెప్పాను. ఇవాళ తన ఫోటో తీసుకొచ్చాను. చూడండి, ఎంత ముద్దుగా ఉంది కదా. తను చాలా ఫోటోజెనిక్ కూడా. మీరు మీరు ఒక్కసారి తనకి అవకాశం ఇవ్వండి. మీ నేను జీవితాంతం మర్చిపోను నేను. ఒక్కసారి తనకి అవకాశం ఇచ్చి చూడండి ప్లీజ్. ఇదిగో ఈ ఫోటోని ఇక్కడ పెట్టి వెళ్తున్నాను, సరేనా? మేనేజర్, ఎవరైనా ఉన్నారా? మేనేజర్ గారు, ఆ స్త్రీ వాళ్ళ మళ్ళీ వచ్చింది. మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. మేనేజర్ గారు, నిన్న రాత్రి నా రూమ్ లో నేను పడుకున్నప్పుడు అకస్మాత్తుగా ఓ ఆడగొంతు వినపడి ఆశ్చర్యపోయాను. కళ్ళు తెరిచి చూస్తే నా ముందు ఒక నడి వయస్కురాలు నుంచునుంది. తన కూతురికి ఏదైనా వేషం ఇప్పించమంటోంది. తను బయటకెళ్ళగానే నేను వెంబడించాను, కానీ మాయమైపోయింది. అదంతా నా భ్రమేమో అనుకున్నాను, కానీ కాదు. ఆ స్త్రీ వాళ్ళ మళ్ళీ వచ్చింది. మళ్ళీ తను వెంబడించాను, కానీ తను మళ్ళీ మాయమైపోయింది. ఇవాళ మాత్రం నా భ్రమ కాదు మేనేజర్. కానీ 3 గంటల నుంచి రిసెప్షన్ లో నేనే ఉన్నాను.
ఆ సమయంలో ఎవరో వస్తుండగా కానీ వెడుతుండగా కానీ నేను చూడనే లేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటున్నారా మీరు? లేదు విజయ్ గారు, అది కాదు నేను అనేది. మీరు చెప్తున్న విషయం వింటూ ఉంటే నాకెందుకో చాలా విచిత్రంగా అనిపిస్తోంది. అంటే దీని అర్థం ఏమై ఉంటుందంటే నన్నెవరో ఆట పట్టిస్తున్నారు. ఆ ఆట? అవును మేనేజర్ గారు, నా రూమ్ లోపల నుంచి మూసేస్తుంది. ఆ తలుపుని బయట నుంచి తీయాలంటే డూప్లికేటో మాస్టర్ కీనే ఉంటేనే తీయగలరు. ఒక్క నిమిషం విజయ్ గారు, మీరు చెప్పేది నిజమే అయితే ఇప్పటికిప్పుడే మా హోటల్లో ఉన్న లేడీ స్టాఫ్ అందరినీ పిలుస్తాను. ఎవరైనా ఇలా అల్లరి చేసుంటే వాళ్ళని మీ ముందే పోలీసులకు పట్టిస్తాను. సరేనా? రండి, మాతో పాటు రండి. మిస్సెస్, మన హోటల్లో ప్రస్తుతం డ్యూటీలో ఉన్న లేడీ స్టాఫ్ అందరినీ వెంటనే లాబీలోకి తీసుకురా. వెంటనే, ఇమీడియట్లీ. విజయ్ గారు, నిజాలు ఏమిటో అంతా ఇప్పుడే తేలిపోతుంది. రిలాక్స్ ప్లీజ్. రండి రండి ప్లీజ్ రండి రండి విజయ్ గారు రండి. మా హోటల్లో ఉన్న లేడీ స్టాఫ్ అంతా మీ ముందు ఉంది. చూడండి, గుర్తుపట్టగలరేమో. లేదు, వీళ్ళలో ఆ స్త్రీ లేదు. మీరు వెళ్ళండి. విజయ్ గారు, మేము హోటల్ని ఓపెన్ చేసి 6 ఏళ్ళయింది. ఈ 6 ఏళ్లలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాం. మేము కోరేది మా హోటల్కి వచ్చే ప్రతి కస్టమర్కి ఎటువంటి కష్టము నష్టము రాకూడదని. ఇలాంటి పిచ్చి పిచ్చి అల్లరి మా హోటల్ వాళ్ళు ఎవరూ చేస్తుంటారు విజయ్ గారు. కానీ మేనేజర్ గారు, నా రూమ్ లోకి వస్తున్న ఆ స్త్రీ ఎవరై ఉంటుందంటారు? అదంతా మీ భ్రమ అయి ఉంటుంది, లేదా పగటి కళ అయి ఉంటుంది సార్. పగటికల కాదు మేనేజర్ గారు. అరే ఆ స్త్రీ తన కూతురు ఫోటో నాకు ఇచ్చి వెళ్ళింది. ఫోటోనా? రండి చూపిస్తాను ఫోటో. రండి. పదండి. రండి మేనేజర్, మీకు ఫోటో చూపిస్తాను. ఎందుకు మేనేజర్ గారు, మీరు నేను చెప్పేది నమ్మండి. ఆ ఫోటో ఇక్కడే ఉండేది. ఆ స్త్రీ ఫోటో ఇచ్చి వెళ్ళింది కూడా. విజయ్ గారు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు చదువుతున్న పుస్తకాలు ఎలాంటివంటే వాటి ప్రభావం చదివాక మన మనసు మీద ఉంటుంది. అలానే కనిపిస్తుంటాయి. మీరేదో భ్రమ పడ్డారని నాకు పూర్తి నమ్మకం కలుగుతోంది. అంత భ్రమ. నౌ రిలాక్స్. నేను వస్తాను.
మీరు మీరు ఎక్కడుంటారా? ఆహా, నేను ఇక్కడే ఉంటాను. కానీ మీరు నేను మీ ఇంటికే వస్తున్నాను. కానీ మీరు ఇచ్చిన ఫోటోలో అడ్రస్ అయితే అది సిమ్మెట్రీ ఉంది. ఆహా, లేదు, అడ్రస్ అయితే సరిగ్గానే ఇచ్చానే. అంటే దాని అర్థం మీరు ఇక్కడ ఉంటారా? ఆహా, లేదు లేదు, నేను ఇక్కడ దగ్గరలో ఉంటాను. యాక్చువల్లీ తప్పు నాదే. అడ్రస్ రాసేటప్పుడు దానికి దగ్గర రాయటం మర్చాను. దాని మీద లిటిల్ టవర్, పెరి క్రాస్ రోడ్ నియర్ క్రిస్టియన్ సిమిటరీ రాయాలి. ఐఎమ్ సో సారీ. నా తప్పు వల్ల మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు. రండి, నాతో రండి. ఏమైంది? మీరు అలా నా వంక ఎందుకు చూస్తున్నారు? మీరు నా మాటలు నమ్మట్లేదా? లేదు, అలాంటిదేం లేదు. మరి రండి నాతోటి, పదండి రండి. రండి. ఇదే నా ఇల్లు, నా సుందర నివాసం. ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. నేనే మీ దగ్గరికి రాబోయాను, కానీ మీరే వచ్చేశారు. ఇంతకన్నా సంతోషం నా జీవితంలో ఇంకేముంటుంది? ఏమైంది? మీరు ఏదో అన్కంఫర్టబుల్ గా ఉన్నారు. ఏం లేదు, అలాంటిదేం లేదు. నిజానికి నేనేదో ఆలోచిస్తున్నాను. ఆ, మా అమ్మాయి హెలెన్ ఎక్కడుందా అని. అవునా? ఇది కూడా మరి ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరేమో మొదటిసారి మా ఇంటికి వచ్చారు, తనేమో ఇంట్లో లేదు. బట్ డోంట్ వరీ, తన ఇంటికి వస్తేనే తను మీ దగ్గరకు తీసుకొస్తాను. మీరేం తీసుకుంటారు? ఏం వద్దు, థ్యాంక్స్. అలా ఎలా కుదురుతుంది? మొదటిసారి మా ఇంటికి వచ్చారు, మీకు అతిథి మర్యాదలు చేయకుండా ఎలా వెళ్ళిస్తాను? ఏం కావాలి చెప్పండి? టీ, కాఫీ, కూల్ డ్రింక్. మీరు తప్పదంటే ఓ కప్పు కాఫీ ఇవ్వండి చాలు. ఓకే, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఎవరు నువ్వు? తలుపులు వేసేస్తుంటే లోపలికి ఎలా వచ్చావు? మూసేసున్నాయా? చూడండి సార్, మీరేదో పొరపడుతున్నారు. అవునా? నా ఇంట్లోకి దొంగలాగా దూరొచ్చి నేనే పొరపడ్డానని చెప్తున్నా నువ్వు? నడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే తెలుసుకుందాం. మరి వింతగా ఉందే. మాస్టరు, నా అంతటి నేను రాలేదు ఇక్కడికి. ఈ ఇంటి యజమానురాలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. యజమానురాలా? అవును. ఎక్కడుంది తను? కిచెన్లోకి వెళ్ళింది కాఫీ ఇవ్వడానికి. ఇట్రా. చూడు, ఎవరైనా కనిపిస్తున్నారా కిచెన్లో? మరీ విడ్డూరంగా ఉందే. ఎటువంటి పోయింది? నా ముందరేగా తనకి వచ్చింది. చాలు చాలే, ఇంకా ఆపుతావా? తిన్నగా నీ అంత నువ్వు పోతావా, బెడబట్టి గంటపట్టావా? అక్కర్లేదు, నేనే వెళ్ళిపోతాను. పదండి. పద పద. ఎక్కడి నుంచి వస్తారో వీళ్ళు.
మాస్టరు మాస్టరు ఇప్పుడేమైంది? అదిగో అదిగో ఆవిడే ఆవిడే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఆవిడ. తనా? అవునండి, ఆ ఫోటోలో ఉన్న ఆవిడే. ఇదిగో ఈ ఫోటో కూడా నాకు ఇచ్చి వెళ్ళింది తెలుసా? నువ్వెవరు బాబు? నా పేరు విజయరాయి, సినిమా రచయితని, కథలు రాస్తూ ఉంటాను. రైటరా? నేను ఇక్కడ హోటల్ క్వీన్ ప్యాలెస్ లో ఉంటున్నాను. సార్, ఆ స్త్రీ నన్ను హోటల్లో కూడా కలిసింది. హోటల్లో? మాస్టర్, ఎవరావిడ? మాస్టర్, మీరు మాట్లాడరేమిటి? ఎవరావిడ? ఆ? తను నా భార్య ఏలా. వైఫ్? ఇది మా అమ్మాయి హెలెన్. సినిమాలంటే తెగ మోజు. నా భార్య చాలా అంబిషస్. రాత్రి పగలు కూర్చున్నా నుంచున్నా సినిమాల గురించే కలలు కంటుండేది. అలాగే ఆ స్వప్నాలన్నీ నా కూతురికి కూడా అంటుకున్నాయి. తన మనసులో కూడా సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే కోరిక మొదలైంది. కోరికేంటి, పట్టుదల, ఓ పిచ్చితనం. తను నా భార్య ఇలా. ఇది నా కూతురు హెలెన్. సినిమాలంటే వల్ల మాలిన మోజు. నా భార్య చాలా అంబిషస్. సినిమా ప్రపంచంలోనే మునిగి తేలేది. ఆ స్వప్నాలే నా కూతురు కూడా చుట్ట మొదలెట్టింది. హీరోయిన్ కావాలని కోరిక అంకురించింది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు మా అమ్మాయి పుట్టినరోజు. హెలెన్, ఇలా ఎక్కడున్నారు మీరు? త్వరగా రండి. డాడీ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ హెలెన్, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డార్లింగ్. ఇదిగో నీకోసం గిఫ్ట్. కేక్ వస్తుంది ఇప్పుడు. మీరు త్వరగా రావడం మంచిదైంది. మేము హోటల్ క్వీన్ ప్యాలెస్ కి వెళ్తున్నాం కదా. ఏంటో మన అమ్మాయి హెలెన్ బర్త్డే ఇక్కడ చేద్దాం అనుకుంటుంటే హోటల్ క్వీన్ ప్యాలెస్ కు పరిగెడతానంటే నేను ఒక్కదాన్ని వెళ్ళటం లేదు, హెలెన్ కూడా నాతో వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, మిస్సెస్ ఇలా విన్సీ. యా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఎస్, నేను ఇలా విన్సీ. మేడం, నేను హోటల్ క్వీన్ ప్యాలెస్ నుంచి వస్తున్నాను. నన్ను ఎన్ఎం సార్ పంపించారు. అలాగా, థ్యాంక్ యూ. ఆయనకి మా తరఫున థ్యాంక్స్ చెప్పు. మేము వస్తున్నామని చెప్పు. సరే మేడం, థ్యాంక్ యూ. ఓకే. వావ్, లెట్స్ సీ వాట్ ఇస్ దేర్. Let's see what is there for Helen. Yes. Wow. My God, చాలా బాగుంది కదా. నిజంగా బాగుంది మమ్మీ. ఎక్స్క్యూజ్ మీ, ఈ హడావుడంతా ఏమిటి? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇంత ఖరీదైన బహుమతులు ఎవరు పంపించారు మీకు? ఇది నిజానికి నిన్న హోటల్కి వెళ్ళాను. అక్కడ పేరు మోసిన ప్రొడ్యూసర్ ఉంటున్నారు. ఆయన మన హెలెన్ని చూడగానే తన తర్వాత ఈ పిక్చర్లో హీరోయిన్ పాత్రని ఇస్తానని ప్రామిస్ చేశారు. ఈ గిఫ్ట్ ఆయనే పంపించారండి. ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? బానే ఉంది కానీ ఆ గిఫ్ట్ నాకు ఇవ్వండి. ఎందుకు? దీన్ని ఆ ప్రొడ్యూసర్కి తిరిగి ఇచ్చేసి వస్తాను.
మీరిద్దరూ ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకేమైనా పిచ్చెక్కిందా? ఎందుకెళ్ళాం? తప్పకుండా వెళ్తాం. ఇలా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా? మన అమ్మాయిని ఆ ప్రొడ్యూసర్ చేతికి ఆపండి చాలింకా. మీ మనస్తత్వం మరి ఇలా ఉందా? అరే మీరు అర్థం చేసుకోవట్లేదేమిటి? తను తను హెలెన్ హీరోయిన్ చేస్తానని ప్రామిస్ చేశారు. మన అమ్మాయి హీరోయిన్ అయిందంటే మన స్వప్నాలన్నీ నిజమైపోయినట్లే కదండి. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిదన్న సామె తెలీదా నీకు? ఇలా ఏ రంగుల ప్రపంచం కళలు చూపిస్తున్నావో అక్కడ కళలు కళ్ళు తెరుస్తూనే మాయమైపోతాయి. లేదు, ఈ స్వప్నాలను నేను నిజం చేసి చూపిస్తాను. సినిమాలు సినిమాలు సినిమాలు, నీకు పట్టిన ఆ సినిమా దయ్యం నీ కళ్ళు కప్పుకుపోయేలా చేస్తాను. అర్థం కావట్లేదా? ఈ అత్యాశ, ఈ ఈ తళుకు బెళుకుల రంగుల్లోకి ఎంతమంది అమాయకురాలని అనాథలు చేసిందో తెలుసా నీకు? లేదు, మన అమ్మాయిని ఈ మోస ప్రపంచంలో తప్పిపోనివ్వను, చేజారినివ్వను. అర్థమైందా? అర్థమైంది నాకు. ఐ హావ్ అండర్స్టూడ్ యూ. మీకు నేనంటే అసూయగా ఉంది. మీకు మీరుగా ఏం సాధించలేదని ఇంకొకరిని కూడా పైకి రానివ్వటం లేదు మీరు. ఎంత నీచమైన మనస్తత్వం అండి. కానీ ఇవాళ మాత్రం ఆగను. హెలెన్ ని తీసుకునే వెళ్తాను. కమాన్ హెలెన్. వద్దమ్మా, చెబుతున్నాగా నాతో రమ్మని. కానీ మమ్మీ, నువ్వు ఇలా మీ డాడీని చూస్తూ ఉండిపోతే నీ కలలు ఎన్నటికీ కలలుగానే ఉండిపోతాయి. అరే నువ్వెంత అదృష్టవంతురాలివో తెలుసా? నీకింత పెద్ద ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఈ ఛాన్స్ వదిలేసుకుంటే జీవితాంతం ఏడుస్తూ కూర్చోవలసిందే. కమాన్, కమ్ విత్ మీ. హెలెన్, వద్దమ్మా, వెళ్ళొద్దమ్మా, ఆగిపోమ్మా. డోంట్ గో. నువ్వు ఒకదాని వచ్చేంటి? మన అమ్మాయి ఏది? అది హోటల్లో ఉంది. అదేంటి హోటల్లో ఏం చేస్తుంది? ఆ నిర్మాత దాని బర్త్డే అని ఓ పార్టీ ఇస్తా అన్నాడు. పార్టీ అయ్యాక ఇంట్లో దింపేస్తాడు. ఏంటి నువ్వు వయసులో ఉన్న మన అమ్మాయిని ఒక అపరిచితమైన వ్యక్తి దగ్గర వదిలేసి వచ్చావా? నేను నా జీవితంలో తప్పు చేసిన స్త్రీలను చాలా మంది చూశాను, కానీ నీలాంటి మూర్ఖురాలు మాత్రం ఇంతవరకు చూడలేదు. జస్ట్ మైండ్ యువర్ లాంగ్వేజ్. ఓ తల్లి తన కూతుర్ని ఒక విలాస పురుషుడి దగ్గర ఒంటరిగా వదిలేసి వచ్చిందంటే అది మూర్ఖురాలే కాదు, మతి చెలించింది అయి ఉంటుంది కూడా. జస్ట్ షట్ అప్. మీరు మూర్ఖులు కాబట్టి మీకందరూ మూర్ఖులుగా కనిపిస్తున్నారండి. ఏంటి మరి అంత రెచ్చిపోతున్నారా? ఈ లోకల్లో నువ్వొక్కడవే మడిగట్టు కూర్చున్నావా? మిగిలిన వాళ్ళందరూ పోరం బొక్కులా? అరే అరే అతను ఎంత గొప్ప ప్రొడ్యూసరో తెలుసా? జనాలు అతని కోసం పడిగాపులు కాస్తుంటారు. అతను మన అమ్మాయిని, మన హెలెన్ని హీరోయిన్ చేద్దాం అనుకుంటున్నారు. అందుకే అంత పెద్ద పార్టీ ఇస్తానన్నారు. విని సంతోషించాల్సింది పోయి అసూయతో మండిపడిపోతున్నావు నువ్వు. ఎందుకంటే ఇది చూడడం మీ వల్ల కాదు. మీ వల్ల ఎలా అవుతుందిలే? మీ దగ్గర ఏముందని? అసూయ తప్ప. షట్ అప్. ఇలా జస్ట్ షట్ అప్. ఇలా ఆ తర్వాత మా సంసారం పతనం అవడం మొదలైంది. నేను నోట్లో నాలిక లేని మనిషిని. కొంచెం ధైర్యం చేసున్నా ఈ విధంగా జరుగుండేది కాదేమో. కానీ జరిగేదాన్ని ఎవరు ఆపగలరు? ఆ రాత్రి నా కూతురు పార్టీ నుంచి తిరిగి వచ్చింది. తనని చూడగానే నా కూతురు హెలెన్లా అనిపించలేదు. తనలో చాలా తేడా కనబడింది. ఏమైందో ఏంటో తెలియదు, కానీ నాతో మాట్లాడడానికి కూడా ఏమాత్రం ఇష్టపడలేదు.
అలా ముభావంగా మౌనానికి ప్రతిరూపంగా ఉండిపోయింది. తనతో పాటు నా భార్య ఇలా కూడా. మేనేజర్ గారు ఎక్కడ? అక్కడ ఉన్నారు సార్. హలో విజయ్ గారు, ఏంటి బాగున్నారా? మేనేజర్ గారు, దయచేసి నా గది మార్పించండి. మీరే కదండి ప్రత్యేకంగా ప్రైవసీ ఉండే రూమ్ కావాలన్నారు. నాకేం ప్రైవసీ వద్దు. విజయ్ గారు, ఈ ఒక్క రాత్రి ఆ గదిలో గడిపండి. రేపు పొద్దున్నే మీ రూమ్ మార్చేస్తాను. రేపు పొద్దున అంటున్నారు కానీ నేనైతే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేను. చూస్తుంటే మీ మనసులో ఏదో కొద్దిగా భయపడుతున్నట్టున్నారు. నేనేం భయపడట్లేదు మేనేజర్. చూడండి, మా హోటల్ అంటే కొందరికి కళ్ళు కొడతాయి. అలాంటి వాళ్ళ మాటలు విని మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు. మీరు ఇలా చేస్తే మా హోటల్ పరువు అవుతుంది సార్. చూడండి మేనేజర్ గారు, మీరు నా రూమ్ మార్చిస్తే సరే సరే, లేదా ఇప్పుడే ఇదే క్షణంలో నేను ఖాళీ చేసి వెళ్ళిపోతాను. హాయిగా పని చేసుకుందామని ఇక్కడికి వస్తే అనవసరం టెన్షన్స్లో ఇరుక్కుపోయాను. అలాగే సార్, మీ రూమ్ మార్పించేస్తాను విజయ్ గారు. ఐ ప్రామిస్ యూ. కానీ రేపు మీ మనశ్శాంతి కోసం 2 సెక్యూరిటీ గార్డ్ని మీ రూమ్ బయట కాపలా పెడతాను. అర్ధరాత్రి అయినా సరే తలుపులు తీసుకొని వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. సార్, కేవలం ఈ ఒక్క రాత్రికి సార్, ఒక్క రాత్రి సార్. ఇప్పటికైనా కొంచెం రిలాక్స్ అవ్వండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సలాం సార్. సార్, ఏం పర్వాలేదు, రాత్రంతా ఇక్కడే ఉంటాం. మీరేం భయపడకండి సార్. ఇదిగో నాకు చాలా పనుంది, లోపలికి ఎవరిని రానివ్వకండి. ఎవరొచ్చినా సరే లోపలికి రానివ్వద్దు. అలాగే సార్. Excuse me. ఎవరు? ఎవరు? నేనే సార్. నువ్వా? ఎక్స్క్యూజ్ మీ అని ఎవరన్నారు ఇప్పుడు? నేనే అన్నాను సార్. అదేంటంటే భోజనం తీసుకుని నేను లోపలికి వచ్చానా, మీరు హాయిగా స్నానాల గదిలో జలకాలాడుతూ కనబడ్డారు సార్. తెచ్చిన భోజనం చల్లారిపోతుందేమోనని నా కోకిల స్వరంతో అన్నాను సార్, ఎక్స్క్యూజ్ మీ. ఏమన్నా భయపడ్డారా సార్? నువ్వు వెళ్ళు. అదేంటంటే నాకు ఆర్డర్ ఇచ్చారు సార్, మీరు అన్నం తినేంతవరకు ఇక్కడే ఉండమని. నేను తింటాలే, నువ్వు వెళ్ళు బాబు. మీ అంతటా మీరు తింటేనే బాగుంటుంది సార్. కానీ సార్, నేను బయటే ఉంటాను. మీరు మీరు తినేగానే పిలిస్తే వచ్చి ట్రే తీసుకెళ్ళిపోతాను సార్. సార్ సార్ మీరు పెద్ద రైటర్ కదా సార్, మీ కథల్లో నాలాంటి అనామకుడికి ఒక చిన్న చితక రోల్ ఉంటే చూడండి సార్. చూస్తాలే కానీ నువ్వు వెళ్ళు. వెళ్ళనా సార్? ఆహా, అయ్యగారు మాట ఇచ్చారంటే ఇంక తిరుగులేదు అనమాట. ఏంటి సార్ పిలిచారా?
ఏంటి నువ్వు సినిమాల్లో ఎప్పుడైనా నటించావా? సార్ నేను పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసాను సార్. ఈనాడు దాకా రన్నింగ్ రోల్ మాత్రం దొరకలేదు సార్. సార్ ఒక్కసారి అలాంటి రోల్ ఇవ్వండి, అప్పుడు చూడండి సార్ ఆ పాత్రలో ఎలా జీవించేస్తానో నటించేస్తాను. ఇలాంటి హోటల్ ఉద్యోగాన్ని ఒక్క తన్ను తన్ని మన సినిమాల వెనకాల పరిగెత్తుకొస్తాను సార్. బ్రేక్ అయ్యకుండా పరిగెడతాను. ఇదిగో చూడు, చెప్పండి సార్. సినిమాలో నీకు సరిపోయే పాత్ర ఏదైనా ఉందనిపిస్తే ఆ. నిన్ను తప్పకుండా పిలుస్తాను. అవునా సార్? మర్చిపోకండి సార్. అయితే నేను చాలా మంచి యాక్టర్ని సార్. సరే నువ్వు వెళ్ళు. వెళ్ళనా? వెళ్ళమంటారా సార్? మర్చిపోకండి సార్, నేను బయటే ఉంటాను, మీరు పిలిస్తే వచ్చి తీసుకెళ్ళిపోతాను సార్. వెళ్తున్నా సార్. ఒక్కసారి అవకాశం వస్తే ఆ తర్వాత అమితాబ్నే మించిపోతాను సార్. వస్తాను సార్. మీరా? ఏంటి గురు ఈ మధ్య తెగరిచ్చిపోతున్నావు ఏంటి? అయ్యగారు పెద్ద రైటర్ తెలుసా? మీకు ఈ సామెత తెలుసా లేదా? చేసుకున్న వారికి చేసుకున్నంత అమ్మా అని. చాలా బాగుంది. ఏం డైలాగ్ కొట్టా గురు? నోరుమోయ్, మెల్లగా మాట్లాడు. సార్కి డిస్టర్బెన్స్ అవుతుంది. హాయిగా పని చేసుకుంటున్నారు. పాపం ఇంతవరకు నేను తెచ్చిన భోజనం చేశారో లేదో మరి. అయితే లోపలికి వెళ్ళి చూడొచ్చుగా. చూడను, లోపలికి వెళ్ళి చూడను. నేను సినిమా స్టైల్లో వింటాను, చెవులు రెక్కరించుకుని. ఇదిగో ఇలా. ఏంటి పిచ్చి వేషాలు? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నాన్సెన్స్ ఏం లేదు సార్, తలుపు దగ్గరికి వచ్చి వింటున్నాను మీరు భోజనం చేశారా ఇంకా లేదా అని, అంతే. ట్రే తీసుకుని వెంటనే వెళ్ళిపో. సరే, మరి అతిగా నటించేసినట్టున్నాను సార్. ఇదిగో, చెప్పండి. నేను ముఖ్యమైన పని చేసుకుంటున్నాను, అలాగే. అంటే రాసుకుంటున్నాను. అలాగే. ఎవరు లోపలికి రాకూడదు. అలాగే ఎవరైనా సార్. నో డిస్టర్బెన్స్. అలాగే సార్, నేను వెళ్తాను సార్. నాకు మాత్రం చిన్న చిన్న రోల్ చూడండి సార్. అలాగే సార్. సార్ తలుపేసుకోండి సార్. ఇదిగో వినండి, సార్ లోపల డైలాగ్ రాసుకుంటున్నారు, అన్ని డిస్టర్బ్ చేయకండి, అర్థమైందా? సరిగ్గా నిలబడండి. Excuse me. Excuse me? ఇదిగో, మీరెవరో నాకు తెలుసండి. మీ ఇంటి నుంచి వస్తున్నాను. చూడండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బాబు, ఇది నా కూతురు హెలెన్. మంచి టాలెంట్ ఉంది. ఓ నటిలో ఉండాల్సిన సుగుణాలన్నీ దీనిలో పూర్తిగా ఉన్నాయి. దీనికి మీరు పోటీగా ఏ పెద్ద హీరోయిన్ తీసుకొచ్చినా ఓడిస్తుంది. నమ్మలేకపోతున్నారా? అయితే స్వయంగా చూడండి. హెలెన్, బాబుగారికి చూపించు, నీలో ఎంత టాలెంట్ ఉందో. ఏంటి నువ్వు చేస్తున్న పని? మళ్ళీ వేసుకోది. తల్లి, నేను రైటర్ని. నేను హీరోని చేయడం నా వల్ల కుదరదు. బాబు, చూసారుగా మీరు, మా అమ్మాయి టాలెంటెడే కదూ. తను హీరోని అవుతుందా? అవ్వచ్చు, కానీ నేను చెప్పాను కదా, నేను రైటర్ని. నేను కావాలంటే ప్రొడ్యూసర్కి సిఫార్సు చేయగలను. ఇక మీరు వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఆశించింది కూడా ఇదే. అలాగే మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, మరోసారి డిస్టర్బ్ చేసినందుకు. సరే, మేము వెళ్ళొస్తాం. దమ్మా, నడు. ఈ హోటల్ మేనేజర్ ఎక్కడ? ఏమైంది సార్? నేను ఈ రూమ్ లో ఒక క్షణం కూడా ఉన్నాను. ఎక్కడ మేనేజర్ గారు? ఏమైంది విజయ్ గారు? మేనేజర్ గారు, మేనేజర్ గారు,
ఆ స్త్రీ వాళ్ళ ఒంటరిగా రాలేదు మేనేజర్. తన కూతురు కూడా వెంట తీసుకుని వచ్చింది. విజయ్ గారు, ఈ సమస్య ఇక సమస్య పోయిందనుకోండి. ఏంటి మీరు అనేది? నేననేది మీరా రూమ్లో ఉండక్కర్లేదని. మీకోసం నేను వేరే రూమ్ ఏర్పాటు చేశాను. ఇదిగో చూడండి, కీస్ కూడా తీసుకొచ్చాను. రూమ్ నెంబర్ 306, 3rd ఫ్లోర్. రండి నాతో, రండి రండి. విజయ్ గారు రండి. విజయ్ గారు, ఇప్పుడు ఈ రూమ్లో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీరు వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రూమ్లో మీరు హాయిగా మీ పని చేసుకోవచ్చు. విజయ్ గారు, బెల్ బాయ్ మీ సామాన్లు తీసుకుని వస్తుంటాడు. మరి నేను వెళ్ళొస్తాను. ఓకే? ఓకే, థ్యాంక్ యూ. నరేష్, నువ్వా? ఏంట్రా? హాయ్. ఏంటి రూమ్ చేంజ్ చేసినట్టున్నావేంటి? ఏం చెప్పమంటావు? అది రూమ్ కాదురా, బూత్ బంగ్లాలా ఉంది. ఆ? అక్కడే పని చేయలేకపోతున్నాను నేను అసలు. ఏంటి అంటే నువ్వు ఇంతవరకు పని మొదలెట్లే లేదా అసలు? అసలు మొదలు పెట్టనే లేదు నరేష్. ముందు కూర్చో, చెప్తాను రా. ఏమైందిరా ఇప్పుడు చెప్పు. నరేష్, ఆ రూమ్లో పని చేయడం ఇంపాసిబుల్ గురు. నరేష్, ఆ రూమ్లో దయ్యాలున్నాయి. దెయ్యాలా? దెయ్యాలు భూతాలు అంటున్నావేంట్రా? నరేష్, ఆ రూమ్లో ఆత్మలు తిరుగుతున్నాయి. ఆత్మలా? ఇది నవ్వే సమయం కాదు నరేష్. కొద్ది రోజుల ముందు ఓ స్త్రీ అక్కడికి వచ్చింది, తన కూతుర్ని హీరోయిన్ చేయాలనే కోరికతో. ఏంటి? ఆ, అవును. ఓ రాత్రి అయితే వాళ్ళ అమ్మాయి ఫోటో కూడా ఇచ్చి వెళ్ళింది తను. విజయ్, ఇవన్నీ కళ్ళు తెరుచుకుని చూసావా లేక నిద్రలోనా? మరి జోక్ లేక నరేష్, నువ్వు రాబోయే ముందే ఆ స్త్రీ తన కూతురుతో ఇక్కడికి వచ్చి వెళ్ళింది. ఏంట్రా నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? బిలీవ్ మీ నరేష్. మరి ఈ సంగతి హోటల్ వాళ్ళకి చెప్పావు లేదా? చెప్పాను, కానీ నా మాటలు ఎవరు నమ్మడం లేదురా. ఇలాంటి గాలి కబుర్లని ఎవరు నమ్ముతారా? విజయ్, నువ్వు ఈ ఆత్మకథలు బాగా చదివి వాటి గురించి రాత్రి పగలు ఆలోచిస్తూ ఆ ఆత్మలకి నీ మనసులోనే స్థానం కల్పించేసినట్టున్నావు. అరే ఇదంతా వట్టిదేరా, అంతా నీ భ్రమ అంతే. ఇది నా భ్రమ కాదు నరేష్. అరే ఇది భ్రమ కాకపోతే మరేంటి? వెళ్ళి చూడు, నీ ఆత్మ వచ్చినట్టుంది. నరేష్, సార్, మీ సామాన్లు చాలా బరువుగా ఉన్నాయి సార్. లోపల పెట్టు. సార్ మీరా? సార్ మన రైటర్ గారికి చెప్పండి సార్, నాకేదైనా రోల్ ఇవ్వమని. సామాన్ పెట్టేస్తాను సార్ లోపల. ఇప్పుడే వస్తాను సార్. సార్ నా రోల్ గురించి మర్చిపోకండి సార్. సార్ ఒక్క నిమిషం. ఆ రూమ్ ఖాళీ చేసినప్పుడు అక్కడ ఈ ఫోటో దొరికింది సార్ నాకు. మీకేమైనా పనికొస్తుందేమో చూడండి. Oh my God. నరేష్, నరేష్, ఇదిగో నరేష్, నరేష్, ఇదిగో చూడు ఆ ఫోటో చూడు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళ శవాల్ని మార్చురీలో పెట్టించారు. తర్వాత అమ్మాయి తండ్రి మిస్టర్ డిసోజాకి అప్పగించారు. నరేష్, ఆ శ్మశానం కూడా చూసొచ్చాను నేను. వీళ్ళిద్దరూ మరణించి 5 ఏళ్ళైంది. వీళ్ళిద్దరూ నా రూమ్లోకి వచ్చేవారు నరేష్. నేను ఇప్పుడే వస్తా. నరేష్, 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 ఏమైంది వీడికి?
హలో మేనేజర్ గారు. ఏమైంది? మేనేజర్ గారు, నా ఫ్రెండ్ నరేష్ మల్హోత్రా ఏ రూమ్ లో ఉన్నారు? కొంచెం అతనితో అర్జెంట్ గా మాట్లాడాలి. ఎవరు? నరేష్ మల్హోత్రా గారా? ఇప్పుడే ఆయన కారు తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? అవును సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మీరా? మీరు మీరు ఇక్కడికి కూడా? మీరేం భయపడకండి, మిమ్మల్ని ఏమీ అడగడానికి రాలేదు, మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం. నాకు థ్యాంక్స్ చెప్పాలా? అవును విజయబాబు, ఈరోజు మీ కారణంగా మా గమ్యానికి మేము చేరుకున్నాం. ఆఖరిసారిగా మిమ్మల్ని కలుసుకుంటున్నాం. మేము ఆ రూమ్ నెంబరు 105 వదిలేసాం. ఈ రాత్రి, ఈనాటి రాత్రి మాకు ముక్తినిచ్చే రాత్రి. కానీ మీకు ఇవేం అర్థం కావులేండి. మీరు నీతి నిజాయితీ మూర్తి భవించిన వ్యక్తి. మీలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలా అరుదు. ఈ లోకమంతా నీచులు, మోసగాళ్లతో నిండిపోయింది. కానీ వెళ్ళబోయే ముందు మీకోటి చెప్పి తీరాలి నేను. ఇంతవరకు జరుగుతున్న వాటికి అసలు కారణం ఏమిటో. ఈ సంఘటన 5 ఏళ్ల క్రితం జరిగింది. అప్పుడు ఒకనాడు ఇదే హోటల్లో రూమ్ నెంబర్ 105లో ఓ ప్రొడ్యూసర్ దిగాడు. మా అమ్మాయి సినిమాల్లో వేషాలు వేయాలని తెగ మోజుపడిపోయేది. దాన్ని ఆ ప్రొడ్యూసర్కి చూపిద్దామని వెళ్ళాను. ఏ విధంగా నేను మిమ్మల్ని ఇలా కలవడానికి తీసుకొచ్చాను. దీన్ని ఒంటరిగా ఆ రూమ్లో వదిలేసి వచ్చాను. పాపం, అది మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి మాటలు రాని పాషాణంలా మారిపోయింది. పూర్తి నిస్సత్తువతో, నిశ్శబ్దానికి నిర్వచనల్లా మా లోకమే తల్లక్రిందులైపోయింది. ఓ రోజు ఉన్నట్టుండి అది అకస్మాత్తుగా తన రూమ్లో నుంచి బయటకు వచ్చి ఎటో వెళ్ళిపోతోంది. నేను వెంబడించాను, కానీ తను పరిగెడుతూ వెళ్ళిపోతోంది సూసైడ్ పాయింట్ వైపుకి. నేను దాన్ని ఎంతగా అరిచినా ఆగలేదు. నా అరుపులే వినపడలేదు. ఆగమని అరుస్తూ ప్రాధేయపడ్డాను నేను, కానీ తను ఆగలేదు. పిచ్చిది. అక్కడి నుంచి దూకేసి జీవితం అంతం చేసుకుంది. విజయబాబు, నా కూతురు స్వాభిమానం, ఆత్మగౌరవం కలబోసిన అమ్మాయి. తన మానం పోగొట్టుకోవడాన్ని అది భరించలేకపోయింది. అందుకే మరణించిన తర్వాత కూడా మేము శాంతంగా లేవు, సుఖంగా లేవు. మా ఆత్మలకి ముక్తి లభించలేదు ఆ మనిషి వల్ల. ఈ హోటల్లో ఎవరైనా ప్రొడ్యూసర్ బస చేస్తున్నారని తెలిసినప్పుడల్లా మేమిక్కడికి వచ్చేస్తాం. బహుశా వాడు కనబడతాడేమోనని. చివరికి దొరికాడు వాడు. మా అన్వేషణ అంతమయ్యింది. మా నిరీక్షణ ఫలించింది.
कमान लगता है सारी रात आप यहीं पे सोए हैं। उस रूम में भी कुछ प्रॉब्लम नहीं मैनेजर साहब, आपकी सारी प्रॉब्लम ही सॉल्व हो गई। आप मेरा बिल बनवा दीजिए, मैं होटल छोड़ के जा रहा हूँ। ओके, एज यू विश।